హలో గైస్, నా పేరు పవన్ కుమార్ పెనుగొండ. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ డ్రైవర్స్ అండ్ లెర్నర్స్. ఈరోజు మనం బస్సు ఎలా డ్రైవింగ్ చేయాలో నేర్చుకుందాము. మామూలుగా కార్ లాగానే ఉంటుందండి, ఏం పెద్ద తేడా ఉండదు. దీనికి కొంచెం మనకి ఏం ప్రాబ్లం అంటే లెంత్ డిస్టెన్స్ వస్తుంది. ఇది 32 సీటర్ బస్సు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కార్ లాగానే ఉంటుంది. ఇది గేర్ అండ్ క్లచ్, యాక్సిలేటర్, బ్రేక్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. కానీ ఏమంటే మనకి దీనిలో తేడా ఏమంటే లెంత్ ఎక్కువ ఉంటుంది. కార్ కన్నా కొంచెం లెంత్ చూసుకోవాలా, యాజ్ ఇట్ ఈస్గా మనం నడుపుకోవాలా. ఇది మనకు వచ్చి యాజ్ ఇట్ ఈస్గానే గేర్ ఉంటుందండి. గేర్ వచ్చి ఈ విధంగా వస్తుంది. అండ్ క్లచ్, ఇది క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్. దీనికి హ్యాండ్ బ్రేక్ ఇక్కడ వస్తుందండి. టోటల్గా ఎయిర్ బ్రేక్ వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా బండి స్టార్ట్ చేసే ముందు బ్రేక్ తొక్కి ఎయిర్ బ్రేక్ రిలీజ్ చేసుకోవాలి. అప్పుడు మన వెహికల్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం ఎక్కువ లోడ్ లేదు కాబట్టి డైరెక్ట్ సెకండ్ గేర్ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. లోడ్ ఎక్కువ ఉంటే ఫస్ట్ గేర్ వాడుకోవాలి. లెంత్ చూసుకుంటే సరిపోతుంది, మనకి వేరే ఆప్షన్ ఏమి ఉండదు. జస్ట్ లెంత్ చూసుకోవాలి. అండ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడే కానీ సైడ్ మిర్రర్స్ బాగా చూసుకుంటూ ఉండాలండి. సేమ్ మనం కార్ నడిపినట్లే, వేరే ఏముండదు. కానీ ఏమంటే లెంత్ ఒకటే డిఫరెన్స్ వస్తుంది. కార్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏమంటే లెంతే అండి. బ్యాక్ సైడ్ లెంత్, సైడ్ లెంత్ చూసుకొని మనం నడుపుకుంటే యాక్సిడెంట్ నడుపుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. జస్ట్ స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ అలవాటు అయిపోతే ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా. సెకండ్ గేర్ గలీలలో ఉన్నాం కాబట్టి సెకండ్ గేర్, థర్డ్ గేర్ తోటి ఈజీగా నడుపుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. లోడ్ ఉంటే మాత్రం కంపల్సరీగా ఫస్ట్ గేర్ వాడుకోవాలి. ఆల్మోస్ట్ గలీలో బయట వేసేటప్పుడు కొంచెం లెంత్లో తీసుకోవాలా. లేదంటే మనం బండి లెఫ్ట్ కానీ రైట్ కానీ కట్టేటప్పుడు కంపల్సరీగా మిర్రర్ చూసుకోవాలండి. ఒక లెఫ్ట్ మిర్రర్, ఈ సైడ్ మిర్రర్ చూస్తే చాలా ఉంది. అండ్ డ్రైవింగ్లో ఎవ్రీ ఒక 15 సెకండ్స్కి ఒకసారి సైడ్ మిర్రర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎవరైనా ఓవర్టేక్ చేస్తున్నప్పుడు కానీ మనకి ఎందుకు సైడ్ మిర్రర్స్తోనే టోటల్గా డ్రైవ్ చేయొచ్చు. మ్యాండేటరీగా సైడ్ మిర్రర్ చూసుకుంటూ ఉండాలి. ఇది టోటల్గా పవర్ షేరింగ్ వెహికల్ అనేది. మనం కార్ చెప్పినట్లు చెప్పచ్చు, పెద్ద మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. యాక్సిడెంట్ ఎందుకంటే టోటల్గా పవర్ షేరింగ్ వెహికల్ ఇది. ఒక చేతి మన కార్ మనం ఎలాగ వన్ చేతితో డ్రైవ్ చేస్తామో యాక్సిడెంట్ దీన్ని కూడా వన్ చేతితో డ్రైవ్ చేయవచ్చు. స్టీరింగ్ చాలా స్మూత్గా ఉంటుంది. యూటర్న్ చేసేటప్పుడు కూడా మనకి కటింగ్ కూడా చాలా రౌండ్ కట్ అవుతుంది. ఇది సీ కట్ వెహికల్ అంటుంది, ఎందుకంటే టోటల్గా సీ వరకు వెహికల్ మొత్తం కట్ చేయొచ్చు. ఈ పాత వెహికల్స్లో ఎలా ఉంటుందంటే మనం వెహికల్ మొత్తం కట్ చేయలేము. అండ్ నార్మల్ షేరింగ్ ఉంటుంది కాబట్టి కట్ చేసి చాలా ఇబ్బంది పడతాము. కానీ ఈ పవర్ షేరింగ్ వెహికల్ మనం ఈజీ మంచి ఒక చేతిలో కట్ చేయొచ్చు రౌండ్గా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏది వెహికల్ నడపాలి కింద కామెంట్స్లో చెప్పండి.
వీలైతే వీడియోని రిప్లై ఇస్తాను, లేదంటే మా బ్యాంక్ పేజ్ ఓపెన్ చేయండి, మీకు ఇంకా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా? బాయ్, సైనింగ్ ఆఫ్. బాయ్.